श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनोभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् दास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ కొత్త ప్రథమ తాంబూల సమర్పణం, కొత్తగా వ్యాసంగంలో మనన వ్యాసంగం చేసినటువంటి జ్ఞానప్రసూనని మనసారా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. కొత్త వాళ్ళు శ్రద్ధగా వింటూ ఇలాంటి వ్యాసంగాన్ని ఎలా చేసినా సంతోషంగానే ఉంటుంది. దాంట్లో మంచిగా చేస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇవాళ 2 శ్లోకాలలోనూ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి విషయాలని చక్కగా ప్రజెంట్ చేశారు జ్ఞానప్రసూన. ప్రధానంగా శ్లోకానుసంధానపు విధానం చాలా బాగుంది, చాలా స్పష్టంగా ఉంది. శ్రితాస్యన్యైః అనేటటువంటి శ్లోకం కూడా చక్కగా ప్రొనౌన్స్ చేశారు. ఎక్కడ ఎలా పలకాలో అక్కడ అలా పలుకుతూ ఆ శ్లోకానుసంధానము బాగుంది. శ్రీగుణరత్న కోశంలో 2 శ్లోకాలని కూడా చక్కగా అనుసంధానం చేశారు. చాలా అందులో ఎక్కడా దోషం లేదు. విషయ వివరణలో కూడా ఏవి ప్రధానమైనటువంటి అంశాలు వాటిని చక్కగా ప్రారంభంలోనే కూర్చుకుంటూ, 2వ దాంట్లో అమ్మని స్వాధీన పతిక అని చెప్తున్నారు. ఇలాంటి పాయింట్స్ ప్రధానమైనటువంటి ఆ విషయాన్ని ముందుగా చెప్పి దాని వివరణ కూడా పద్ధతిగా చేశారమ్మా. చక్కగా ఈ రకమైనటువంటి వ్యాసంగాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కృషి చేసి మంచిగా విషయాన్ని అందరికీ అందించగలిగే సమర్థతని మీరు బాగా వికసింప చేసుకోవాలి. దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా తోడు కావాలి అని ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రథమ తాంబూలం కనుక దోషాలు ఎంచకూడదు. కానీ ఒక 2 చిన్న విషయాలు, అంటే కాన్సెప్ట్ మారుతోంది కాబట్టి చెప్పక తప్పటం లేదు. ఒకటి, త్వన్ మహిమావబోధ బధిరే అన్న చోట బధిరులం మనం, బధిరులు అంటే చెమిటి వాళ్ళు అని అర్థం. లోకం చెమిటిది అన్నారు. పెడచెవిన పెట్టడం ఇలాంటి పదాలు కూడా ఎవరిని ఉద్దేశించి అంటే లోకాన్ని ఉద్దేశించే, లోకం అంటే లోకంలో ఉండేటటువంటి జనాలని ఉద్దేశించే. అమ్మ స్వామి యొక్క గొప్పతనాన్ని చెప్తే వినకుండా ఉండేది పెడచెవిన పెట్టడం అనేది. అమ్మ నువ్వు పెడచెవిన పెడుతున్నావు అని ఒక చోట మీరు అన్నారు. అది కాన్సెప్ట్ మారిపోతుంది అనమాట. అందుకని ఇది తప్పనిసరిగా వివరణ చేస్తున్నాను. అమ్మ పెడచెవిన పెట్టడం కాదు, వాళ్ళు మన కోసం ఇంత ప్రేమతో దిగి వస్తే ఆ వైభవాన్ని తెలుసుకోము. తెలిసిన వారు చెప్పినా పెడచెవిని పెడతాము. అయినా మా కోసం దిగి వస్తావు అని, కష్టాలు పడతావు అని చెప్పారని చేత పెడచెవిని పెడుతున్నావమ్మా అని కాకుండా పెడచెవిని పెడుతున్నారు అనేది క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే క్రియాపదాలు వరుసగా లిస్ట్ అవుట్ చేశారు. ధిక్ కరుణ ధిగస్తు యువయో అన్నప్పుడు మిగిలినవన్నీ కరెక్టే. అస్తుహు అన్నారు. అస్తుహు విసర్గలుండవు, అస్తు అంతే. శార్దూల విక్రీడితం అన్నారు. విక్రీడితం శార్దూలము అనొచ్చు,
లేదా శార్దూల విక్రీడితం. ఇది రెండు చిన్న చిన్న అక్షర దోషాలు అక్కడ వచ్చాయి. భావంలో దోషం మాత్రం తప్పనిసరిగా సవరించుకోవాలి అని సూచిస్తూ, చాలా సంతోషం తల్లి, మీలాంటి వాళ్ళే సంప్రదాయాన్ని నిలబెట్టాలి, గ్రంథాలని నిలబెట్టాలి, వంట పట్టించుకోవాలి, మళ్ళీ అనాలి, 10 మందికి అందించాలి. ఆ రకంగా ఇంత మంచి మంచి గ్రంథాలన్నీ కూడా లోకంలో చాలా మందికి వినియోగించుకోవడానికి వీలుగా అందుతాయి. మీ ప్రయత్నం ప్రథమ ప్రయత్నమైన చాలా చక్కగా సాగింది. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలి. విశేషించి లక్ష్మీ అమ్మవారి స్తోత్రంతో ప్రారంభం చేశారు కనుక మంగళమయంగా ఈ అధ్యయనం మీకు కొనసాగాలి అని పెరుమాళ్ళని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. నిన్నటి 2 శ్లోకాలు, మొదటి శ్లోకం చదువుకుంటూ 3 శ్లోకాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అమ్మ అనుగ్రహం, మనకి అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యం అమ్మ మీదే భారం వేసి ప్రారంభం చేసుకుందాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః నేతుర్నిత్య సహాయిని జనని నస్త్రాతుం త్వమత్రాగతా లోకే త్వన్మహిమావబోధబధిరే ప్రాప్తా విమర్దం బహు క్లిష్టం గ్రావసుమాలతి మృదుపదం విశ్లిష్య వాసో వనే జాతః ధిక్కరుణాం ధిగస్తు యువయో స్వాతంత్ర్యమత్యంకుశం అధిశయితవానబ్ధిం నాథో మమంధబబంధతం హరధనురసౌ వల్లీభంజం బభంజ చ మైథిలి అపి దశముఖీం లూత్వా రక్షః కబంధమనర్తయత్ కిమివ నపతిః కర్తా త్వచ్చాటు చుంచు మనోరథః. ప్రధానమైన అంశాలన్నీ ప్రసూన ఇప్పుడు మననంలో మనకి గుర్తు చేశారు. ఇందులో క్రియాపదాలలో అధిశయితవాన్, అనర్తయత్ ఈ రెండు ఒకే రకంగా ఉండేటటువంటి క్రియాపదాలు. అధిశయితవాన్ శయనించాడు, అనర్తయత్ నాట్యం చేయించాడు అనర్థం. మమంథ, బబంధ, బభంజ ఇవి 3 ఒకే రకంగా ఉండేటటువంటి క్రియాపదాలు. నిన్న వాటికి అర్థాలని మనం వివరణ చేసుకున్నాం. ఈ శ్లోకం దగ్గర ఆళ్వందార్ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం కోట్ చేసి పెట్టుకోవాలి. చకర్థ యస్యాహ భవనం భుజాంతరం తవ ప్రియంధామ యదీయ జన్మభూః జగత్ సమస్తం యదపాంగ సంశ్రయం యదర్థమంబోధి రమంధి అబంధి చ అనేటటువంటి శ్లోకం ఇక్కడ సమన్వయం అవుతుంది. ఆ పద్ధతిలోనే మనకి భట్టర్ వారు కూడా అనుగ్రహిస్తున్నారు. చకర్థ, అమంధి, అబంధి అని అక్కడ ఆళ్వందార్ ప్రయోగం, అదే ప్రయోగాలని ఇక్కడ భట్టర్ వారు ఈ శ్లోకంలో చేస్తున్నారు అని మనం దాన్ని కోట్ చేసుకుంటూ తర్వాతి శ్లోకాన్ని ప్రారంభం చేసేసుకుందాం. 55వ శ్లోకం. మనకి ఈ శ్లోకానికి వెనకని ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఈ స్తోత్రంలోనే ప్రతి శ్లోకానికి మనం ఒక వెనక చెప్పిన భావనే మరికొంత వివరంగా చెప్తున్నారు అని నిన్న 2 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. నేతుర్నిత్య సహాయిని అనే శ్లోకం ఏది మనుజ తిరశ్చాం అనేటటువంటి శ్లోకంలో ఉండే విషయాన్ని వివరణ చేస్తోంది అని అనుకున్నాము. అలాగే పితేవత్వత్రేయాన్ అన్న దానినే నీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు అంటూ మళ్ళీ నిన్నటి దీనికి ముందు ఉన్న శ్లోకంలో అధిశయితవాన్ అబ్ధిం అనే శ్లోకాన్ని మనం సమన్వయం చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కూడా మనకి భోగోపోద్ఘాత కేళీచుళుకిత భగవద్వైస్వరూప్యానుభావ అనేటటువంటి శ్లోక పాదం ఉన్న శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి శ్లోకాలలోనే ఉంటుంది. భోగోపోద్ఘాత కేళీచుళుకిత అమ్మ యొక్క వైభవం చెప్తూ స్వామి అమ్మ యొక్క స్వరూప రూప గుణ విభవాలని అనుసంధానం చెయ్యాలి అని అనుకున్నప్పుడు 4 అని పెడుతున్నారు. కానీ కొంచెం మనం నెంబర్ కాకుండా మొదలు పెట్టడం కూడా అలవాటు చేసేసుకుందాము. యద్భ్రూభంగాహ ప్రమాణం అనేటటువంటి శ్లోకం ప్రధానమైనటువంటి శ్లోకమే అది. అందులో చెప్పినది ఏంటి అంటే అమ్మ యొక్క వైభవం స్వామి తన విశ్వరూపంతో అనుభవించాలని ప్రయత్నం చేసిన చుళుకితం అయిపోతుంది ప్రారంభంలోనే అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్పారు. దాన్నే ఇక్కడ విస్తరించి మనకి తెలియచేస్తున్నారు. అనుసంధానం చేసుకుందాం, సులభంగానే సాగిపోతాయి శ్లోకాలు.
दशशतपाणिपादवदनाक्षिमुखैरखिलैः अपि निजवैश्वरूप्य विभवैः अनुरूपगुणैः अवतरणैरतैश्च रसयन् कमिताकमले क्वचन हि విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే. నాగమల్లేశ్వరి కరెక్ట్ గా పెట్టారు. భ్రూభంగా ప్రమాణం. అది కొంచెం టైప్ చేయడం టైం పడుతుంది అనుకోండి, అందరూ పెట్టగలరు. ఆ టైప్ చేయడానికి ఆగితే లేట్ అయిపోతామేమో అని నెంబర్ పెట్టేస్తున్నారు. కొంచెం లేట్ అయినా చక్కగా టైప్ చేసి పెడితే కూడా చాలా బాగుంటుంది. నాగమల్లేశ్వరి కరెక్ట్ గా టైప్ చేసి శ్లోక మొదటి పాదాన్ని పెట్టారు. మరొకసారి ఈ శ్లోకాన్ని చదువుదాం. दशशतपाणिपादवदनाक्षिमुखैरखिलैः अपि निजवैश्वरूप्य विभवैः अनुरूपगुणैः अवतरणैरतैश्च रसयन् कमिताकमले क्वचन हि విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే. ఇందులో క్రియాపదం వినిమజ్జతి అనేది క్రియాపదం. మజ్జతి మునుగుతున్నాడు అని అర్థం. దానికి రెండు ఉపసర్గలు చేర్చి చెప్తున్నారు. విశేషార్థం తర్వాత చెప్పుకుందాం. వినిమజ్జతి పూర్తిగా మునిగిపోతున్నాడు అని అర్థం అన్నమాట. అది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఇందులో సంబోధనాంతమైనటువంటి పదం కమలే. కమలే అనే సంబోధన ఇంతకు ముందు కూడా మనకు ఒక శ్లోకంలో వచ్చింది. ఇంక తెలిసిపోతుంది. తవ స్పర్శాదీశం. గుడ్, మీరు రెడీగా ఉన్నారు కాబట్టి కమలే. చాలా పదాలు ఒక్కొక్కసారి రెండేసి సార్లే ప్రయోగిస్తున్నారు సంబోధన పదాలు. అందులో మళ్ళీ ఇప్పుడు వచ్చింది కమలే. ఇందిర, కమల ఇలాంటి పద ప్రయోగాలు మనకు వస్తున్నాయి. కమలే అని పిలుస్తున్నారు. మనం చెప్పుకున్నామే చంద్రవదనే, శ్రీహి, మాతః అని ఒక శ్లోకంలో 3 ప్రయోగాలు వచ్చాయి. అలాగే మరొక శ్లోకంలో కూడా 3 రకాలైనటువంటి సంబోధనలు మనకి కనిపిస్తాయి. ఈ మధ్యనే ఒక 4-5 రోజుల కింద చెప్పుకున్నటువంటి శ్లోకంలో. అలా వాటిని సాభిప్రాయ విశేషణాలు అంటారు అని అనుకున్నాం. అంటే విషయం చెప్పేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వైభవాన్ని తెలియచేసే నామాలని ఇక్కడ ప్రయోగిస్తారు. అలాగే ఇక్కడ కమల అనే పదం ఆ అమ్మ యొక్క నివాసాన్ని తెలియచేసేది. ఆమె కమలవాసిని అంటాం, పద్మవాసిని అని అంటాం కదా. కమలం అనంటే కమలం ఏది మనోజతిరస్తాం అన్న దాంట్లో వచ్చింది 3 పదాలు, 3 సంబోధనలు. కమలం అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇంతకు ముందు విలక్షణమైన సంబోధనలు కొన్నో మనం చెప్పుకున్నాము. కుశేషయోదర విహారిణి అని ఒక శ్లోకంలో సంబోధన వచ్చింది. కుశేషయం అంటే కూడా తామర అనే చెప్పుకున్నాం. కానీ దాంట్లో ఉండేటటువంటి తేడాలు కూడా మనం చెప్పుకున్నాం. సహస్రపత్రం కమలం, శతపత్రం కుశేషయం అని అక్కడ చెప్పుకున్నాం. 100 రేకులు కలిగిన తామరని అయితే కుశేషయం అంటారు. 1000 రేకులు కలిగినటువంటి తామరని అయితే కమలం అని అంటారు అని అక్కడ చెప్పుకున్నాం. ఇప్పుడు అమ్మవారిని కమల అనేటటువంటి పదంతో ప్రయోగిస్తున్నారు. అంటే ఇక్కడ 1000 రేకులు కలిగినటువంటి కమలం అనేది మనకొకటి గుర్తొస్తుంది. కమలముల వంటివే అవయవములు అని ఆళ్వార్లు పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. కళ్ళు కమలాలు, పాదాలు కమలాలు, హస్తాలు కమలాలు, ఇలా అన్ని ఆయన అవయవాలన్నీ కమలములే అని చెప్తారు. ఇది ఒక సాభిప్రాయ విశేషణం కాదు, సంబోధనగా మనం తీసుకుందాం. చెప్తున్న విషయం ఏమిటి అంటే, అమ్మ నీ అనుభవానికి స్వామికి ఉండేటటువంటి పరికరాలు చాలటం లేదు అంటూ ప్రారంభం చేస్తున్నారు. సులభంగానే ఉంటుంది, చూద్దాం. 10 శత 10 × 100 అంటే 1000 అని అనుకోవాలి. 10 శత అంటే 1000 కొలది, కరెక్ట్ గా 1000 అని కాదు, 1000 కొలది. పాణి చేతులు, పాద పాదములు, వదన ముఖములు, అక్షి నేత్రములు, ముఖై మొదలైన అని అర్థం. ఇక్కడ వదనం అంటే ముఖం, ముఖై అంటే ముఖములు అని మాత్రం కాదు, మొదలైన అని అర్థం అన్నమాట. ఇంతకు ముందు ఈ పద ప్రయోగం చాలా సార్లు వచ్చింది కదా. అన్ని 1000 అన్నప్పుడు
మనం విష్ణు సహస్రనామంలో చివరిలో అనుసంధానం చేసుకునే శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సహస్రశీర్ష పురుష, పురుష సూక్తంలో ఎలాగా మనకి స్పష్టమైనది. అది కాకుండా మనం ఉత్తర పీఠికంతా చదవక్కర్లేకుండా ఒక్క శ్లోకం దగ్గర నుంచి చివరిని చదివేస్తాం. మనం వనమాలి గదీసారంగి చదివిన తర్వాత నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే అని మనం చదువుతాం కదా. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే, సహస్రమూర్తి ఆయన అంటే అన్ని వేల కొలది కలిగినవాడు. సహస్ర పాద అక్షి శిర ఉరు బాహవే అని అక్కడ ఎలాగైతే స్వామి యొక్క అవయవాలన్నీ కూడా వేలకి వేలు అని అనేకములు అసంఖ్యాకములు అని చెప్తారో అలాగే మనకి ఇక్కడ పాణి పాద వదన అక్షి ముఖై అఖిలై అంటున్నారు. స్వామి తనను తాను విశ్వరూపునిగా చేసుకుని దేనికోసం? అమ్మని అనుభవించటం కోసం, అమ్మ వైభవాన్ని సొంతం చేసుకోవడం కోసం. ఏ పనైనా చేయాలి అంటే ఒక సాధనం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఇవాళ 3 శ్లోకాలు చెప్పేసుకోవాలని అనుకున్నాం కానీ మనకి చెప్పుకోవడానికి తగినటువంటి ఒక సాధనం కూడా కావాలి. అలాగే అమ్మని పొందడానికి తగినటువంటి పరికరాలు లేకపోతే అప్పుడు ఆయన పొందలేకపోతున్నాడు అని రాద్దామని అనుకున్నానండి కానీ పుస్తకం దొరకలేదు, లేదా పెన్ను దొరకలేదు, ఇలా ఏవేవో మనం అంటాం. అంటే పరికరాలు ఉండాలి. అమ్మని అనుభవించాలి అంటే స్వామికి సాధన సామగ్రి ఉందా లేదా అంటే పరిపూర్ణంగా ఉంది. ఎంచేత ఎలా అంటే ఆయన విశ్వరూపుడు కనుక, ఆయన సహస్రములైనటువంటి సాధనములు కలిగిన వాడు కనుక అంటూ దశశత వేల కొలది పాణి పాద వదన అక్షి ముఖై అంటే మొదలైన అని అర్థంలో తీసుకుందాం. అఖిలై అన్ని రూపముల చేత అని అంటున్నారు. అఖిలై అంటే కొరత లేకుండా సాధనములు ఉన్నాయి ఆయనకి అనుభవించటానికి. అనురూప గుణై అవి కూడా ఇలా విశ్వరూపాన్ని దాలిస్తే అది అమ్మతో కూడి ఉండడానికి అనుకూలంగా ఉందా లేదా అంటే అనురూప గుణై నీకు తగినటువంటి గుణములు అని అర్థం. నీ గుణములకు తగినవి అనేటటువంటి అర్థం 2 రకాలుగాను చెప్తారు. అనురూప గుణై రూపమే కాదు రూపానికి తగినటువంటి గుణములతో కూడినటువంటి నిజ వైశ్వరూప్య విభవై నిజ పదం మనకి బాగా వస్తుంది. నిజము అంటే అబద్ధము నిజము అనేటటువంటి అర్థంలో సత్యము అనే అర్థం ఒకటి వస్తుంది, అది పక్కకి పెడదాం. ఇక్కడ నిజము అంటే తనది అయినా అనే అర్థంలో అన్నమాట. స్వకీయమైన సహజమైనటువంటి అని ఒక అర్థం. నిజ పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. నిత్యమైన అని అర్థం. నిజము అంటే నిత్యమైనది తనదైనది అనేటటువంటి 2 అర్థాలన్నమాట. నిజ వైశ్వరూప్య విభవై విశ్వరూప విభవం. అందరూ అలాంటి విశ్వరూపాలని ధరించలేరు కదా, స్వామికి మాత్రమే ఉంది అటువంటి వైభవం. ఆ విభవముతో దానికి తగిన అనురూప గుణములు కలిగినటువంటి విశ్వరూప విభవముతో అపి అన్నిటితో కలిపి అయినప్పటికీ కూడా అనంటూ ఇంకా అది చాలదు అన్నట్లుగా అవతరణై అతైశ్చ అతైహి అంటే అవి కానివి, తైహి అంటే అవి, అతైహి అంటే అవి కానివి అని అర్థం. పైన ఏం చెప్పారు? రూపం చెప్పారు, గుణాలు చెప్పారు, విశ్వరూప వైభవాన్ని చెప్పారు. ఇంతటి మాత్రమే కాకుండా ఇది సహజంగా ఉండేటటువంటి స్థితి. అంతటితో ఆపకుండా ఆయన ఇంకా ఎన్నో రూపాలని కూడా ధరించాడు, విలక్షణమైనటువంటి రూపాలు. అవే అవతారాలు. అవతారాలంటే దశావతారాలు మాత్రమే కాదు, అనేకములైనటువంటి అవతారాలు. ఆ అవతారాల కోటిలోకే చతుర్వ్యూహాత్మకుడై ఉంటాడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇవి కూడా అవతరణములే.
అని అనుకుందాం. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇలాంటివి అవతారాలే అని అనుకుందాం. అవి కాకుండా ఆయన గజేంద్ర మోక్షణం కోసం రావడం, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అన్నప్పుడు విష్ణువుగా ఒక అవతారాన్ని ధరించటం, ఇవన్నీ మనం పంచస్తవాలు చదువుకున్నప్పుడు చదువుకున్నాం. అంచేత ఇలాంటి రూపాలతో కూడా, ఇలాంటి అవతారములతో కూడా అతై, అంతేకాకుండా అవతరణైశ్చ అనేకములైనటువంటి అవతారములతో కూడా కమిత, కమిత అనే పదం వాడుతున్నారు. కమలే ఇందాకనే చెప్పుకున్నాం, కమలే ముందు పెట్టుకుని సమన్వయం చేసుకోవాలి మనం. కమిత అంటే ప్రియుడు అని అర్థం. మనకి 4 శ్లోకాల నుంచి స్వామి వాచక పదాలుగా ఉండేటటువంటి పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పితేవ త్వత్ ప్రేయాన్ అన్న శ్లోకంలో ప్రేయాన్ అనే పదాన్ని ప్రయోగించాడు. ప్రేయాన్ అంటే ప్రియుడు అని అర్థం అన్నమాట. తర్వాత నేత, నేతుర్నిత్య సహాయిని, నేత అన్నారు. తర్వాతి శ్లోకంలో, అంటే దీనికి ముందు ఉండేటటువంటి శ్లోకంలో నాథః అని అన్నారు. చూడండి, ఇప్పుడే మనం అనుసంధానం చేసుకున్నాం కదా. నాథ, నేతుర్నిత్య సహాయిని తర్వాత ఉండేటటువంటి అతిశయితవానబ్ధిం నాథః, నాథుడు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇందులో కమిత అని అంటున్నారు. కమిత అంటే ప్రియుడు. గోదాస్తవంలో కూడా ఈ పద ప్రయోగంతో ఒక శ్లోకం ఉంటుంది, గుర్తించగలిగితే గుర్తించండి. కమిత, నీ ప్రియుడు నిన్ను అనుభవించటం కోసం, నీ వైభవాన్ని తాను పొందడం కోసం తన వైభవాన్ని అంతటినీ వినియోగించిన అవతరణ రూపములనన్నింటితోటి కూడా అనుభవించాలని ప్రయత్నం చేసిన ఆయన రసయన్ అనేది అవాంతర క్రియ. ఇక్కడ రసయన్ అనుభవిస్తూ కూడా, అనుభవించినప్పుడు ఆ అనుభవం పరిపూర్ణంగా సాగుతోందా అంటే లేదు. క్వచన ఒక చోట, అంటే ఏదో ఒక మూల, అక్కడెక్కడో ఉండుంటారండి అంటాం, అక్కడెక్కడో ఉంది అని అన్నామంటే ఏదో గుర్తింపు లేకుండా ఏదో చిన్న జాగాలో ఒక మూల పడి ఉన్నది అని అర్థం అన్నమాట. క్వచన ఆయన ఒక చోట మునిగిపోతున్నాడు. ఎక్కడ, దేంట్లో అంటే విభ్రమ ప్రేమిముఖే తే, నీ యొక్క విభ్రమములు అంటే విలాసములు, ఆనందాన్ని కలిగించేటటువంటి చేష్టలు, ఆ విభ్రమములే ఒక ప్రవాహంలా సాగుతున్నాయి. ఆ ప్రవాహంలో ఒక భ్రమి ఏర్పడుతోంది. భ్రమి, ఈ పదం శ్రీరంగరాజస్తవంలో మనకి ఉద్యద్భ్రమిభూయం అని ఒక శ్లోకంలో వచ్చింది. ఎవరి వంతో ఎవరి టీమో గుర్తుపెట్టుకోండి, చాలా మర్చిపోకుండానే ఉండాలి, దగ్గరికి వస్తుంది కదా మన కార్యక్రమం. ఉద్యద్భ్రమిభూయం అని, ఉద్యద్భ్రమి మధ్యద్భ్రమి అని 2 పదాలు మనం అనుసంధానం చేసుకున్నామే. లోపలికి ఉండేటటువంటి సుడి, పైకి ఉండేటటువంటి సుడి అని రెండు ప్రయోగాలు మనకి అక్కడ వచ్చాయి. భ్రమి అంటే సుడి, ఆవర్తము అని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్. నంబర్లు పెడుతున్నారు, సరే శ్లోకం పాదం కోసం వెళ్ళకండి. భ్రమి అంటే ఆవర్తం, విభ్రమ భ్రమి అంటున్నారు. అలాగే ఇక్కడ సుడి అని అనుకున్నాం కదా, దానికి భ్రమి అని కదా ఇక్కడ పదం చెప్పుకుంటున్నాం. ఇలాంటి పదమే మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో కూడా వచ్చింది. ఎలాగా, భ్రమదమృత తరంగావర్తతః అనే శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. భ్రమ కదులుతూ ఉండి, అక్కడ భ్రమి కాదు, తిరుగుతూ ఉన్నా అని అర్థం. అదే అర్థం అనుకోండి. సుడి అంటే కూడా ఆవర్తం అని అక్కడ ప్రయోగించారు, ఇక్కడ భ్రమి అని ప్రయోగిస్తున్నారు. రెండిటికి అర్థం సుడి అని అర్థం. అమ్మ యొక్క విభ్రమాలు ఓ పెద్ద ప్రవాహమైతే అవి సుడులు తిరుగుతూ ఉంటే ఆ ప్రవాహపు సుడిలో స్వామి వినిమజ్జతి అంటున్నారు, అందులో మునిగిపోతున్నాడమ్మా ఆయన. అంటే బయటికి రాలేకపోతున్నాడు, పూర్తిగా అనుభవించలేకపోతున్నాడు. నీ విభ్రమాలు అధికంగా ఉన్నాయి, ఆ ప్రవాహంలో చిక్కుబడిపోతున్నాడు ఆయన. పూర్తిగా లోపలికి మునిగిపోతున్నాడు ఆయన. అంటే నీ వైభవము, నీ అనుభవము స్వామికి కూడా పరిపూర్ణంగా సాధ్యం కావటం లేదు, అంతటిది నీ యొక్క మహిమ అని చెప్పడం ఉద్దేశ్యం అన్నమాట. విభ్రమ భ్రమి ముఖే తే, నీ యొక్క విభ్రమ భ్రమి ముఖే,
విలాసం అనేటటువంటి సుడిలో దాని ముఖద్వారంలో అంటే సుడి లోపలికి వినిమజ్జతి హీ మునిగిపోతున్నాడు కదా అంటున్నారు. ఇక్కడ మజ్జతి అంటే చాలు, కానీ నిమజ్జతి అంటారు. వినాయక నిమజ్జనం అని మనం చేస్తాం చూసారా, నిమజ్జనం ఈ పదం మనందరికీ తెలిసినదే. అంటే నితరాం మజ్జనం, పూర్తిగా పైపైన తడిపేసి ఊరుకోరు కదా, పూర్తిగా నీళ్లలో మునిగిపోయేటట్లుగా చెయ్యడం అంటే ఇంకా బయట లేవలేకుండా లోపలికి మునిగిపోతున్నాడు అని ఆ మగ్నతని చెప్తున్నారు ని అనేటటువంటి ఉపసర్గతో. దాని ముందు ఇంకొకటి కూడా పెట్టారు, వి అనే ఉపసర్గ, విశేషేణ నిమజ్జతి. ఇక్కడ విశేషేణ అనడం ఇంతకు ముందు కూడా చాలా విషయాలలో ఆయన మునిగిపోయి ఉన్నాడు, కానీ అలా మునిగిపోయేటట్లుగా లేదు, ఇది ఇంపుగా ఉంది, శ్రేష్టమైనది అనే అర్థంలో వి అనే ఉపసర్గని వాడుతున్నారు. వి శ్రేష్టమైన ఇంపైనటువంటి నీ విభ్రమాలనేటటువంటి ప్రవాహపు సుడిలో నితరాం మజ్జతి, పూర్తిగా ఆయన లోతుగా మునిగిపోతున్నాడు ఆయన. అందులో మజ్జతి అంటే వర్తమాన కాలం కూడా, అంటే ఇంకా మునిగిపోతూనే ఉన్నాడు, ఇప్పటికీ ఇంకా ఆయన బయట పడలేకుండా ఉన్నాడు. అంతగా నీ విభ్రమాలు ఆయనని ముంచెత్తుతున్నాయి అనంటూ సాక్షాత్తుగా విశ్వరూపుడైనటువంటి పరమాత్మకి, సకల సాధనములు కలిగినటువంటి పరమాత్మకి అనేకములైనటువంటి రూపాలని దాల్చి తన విశ్వరూపంతో నిన్ను అనుభవిద్దాము అని అనుకున్నా రసయన్ అలా అనుభవిస్తూనే ఆయన సుడిలో మునిగిపోతున్నాడు. నీ విభ్రమ అతిశయంలో ఆయన కూడా పూర్తిగా మగ్నుడు అవుతున్నాడు అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేద్దాం. దశ శత పాణి పాదవదనాక్షి ముఖైరఖిలై అపి నిజ వైస్వరూప్య విభవైరనురూపగుణై. అపి అంటే కూడా అని అర్థం. అన్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత అపి అనే దాన్ని చేర్చుకోవాలన్నమాట. అవతరణైరతైశ్చ రసయన్ కమితా కమలే క్వచనహి విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతి తే. తర్వాతి శ్లోకం, ఇదొక అద్భుతమైనటువంటి శ్లోకం. కమితుర్నను నర్మదాసి. వెరీ గుడ్. శ్లోకం నెంబర్ పెట్టారు, గోదాస్థవంలో చెప్పాను కదా, అందులో అన్ని రకాలైనటువంటి నదుల పేర్లని అమ్మకి సమన్వయం చేసి చెప్తారు. కృష్ణ అన్వయేన దధతి అనేటటువంటి సోణాధరేపి అనేటటువంటి శ్లోకం. ఎన్నో నదుల పేర్లు వస్తాయి. కమితుర్ నను నర్మదాసి, కమిత అని ప్రయోగం. నీ ప్రియునికి నువ్వు సౌఖ్యాన్ని కలుగ చేసేదానివి అవుతున్నావు అంటూ నర్మదా నదిని ప్రస్తావన చేస్తూ, నర్మదా అంటే గోదా అనే అర్థంలో ఆండాళమ్మ వారికి సమన్వయం చేస్తారు. కమిత అనే పదాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనకి వచ్చిన స్తోత్రం కనుక అందులో ఉండే పదాన్ని గుర్తిస్తున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి శ్లోకం మనకి నిజంగా అమ్మకి మన పట్ల ఉండేటటువంటి అతిశయించిన ప్రేమకి నిదర్శనంగా చెప్తారు. చాలా మంచి శ్లోకం. రోజు అమ్మ ప్రేమని మనం తలుచుకుంటూ మన కోసం మనమ్మ మన దగ్గరే ఉంది అనేటటువంటి నిశ్చింతతో ఉండడానికి తగినటువంటి ఒక భావనని కలిగించే శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదం ఉదధి పరమవ్యోమ్నోః విస్మృత్య మాదృసరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే. మరొకసారి, జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదం ఉదధి పరమవ్యోమ్నోః విస్మృత్య మాదృసరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే. ఇందులో జనని అనేది
సంబోధనాంతమైనటువంటి పదం. తల్లి అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా వరుసగా మనకి 2-3 శ్లోకాలలో జనని అనే సంబోధనే వచ్చింది. ఇందులో కూడా జనని అనేది సంబోధన. క్రియాపదాలు ఇందులో మోదసే అనేది చివరిలో అవుతుంది. అది ప్రధానమైన క్రియే. అవే కాకుండా ఇంకా 2 క్రియలు ప్రధానమైన క్రియలే ఉన్నాయి. ఒకటి బహుమన్యసే అనేది, రెండవది పుష్ణాసి అనేది. ఈ 3 క్రియలు సమానమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటి క్రియలే. విశేషించి భూయః మోదసే అని ఈ మోదసే అనే క్రియకి మరొక విశేషాన్ని కూడా వాడతారు. అలాగే విస్మృత్య అనే ఒక పదం ఉంది. అది కూడా అవాంతర క్రియ అని తెలుసుకోవాలి. అమ్మ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాలి, ఏ స్థానం అంటే అమ్మకి ఇష్టం అన్నదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. స్త్రీ కాబట్టి ఆమెకి పుట్టినిల్లు ఉంటుంది, మెట్టినిల్లు ఉంటుంది. పుట్టిన వాని దగ్గర ఉంటోంది అంటున్నారు ఇక్కడ. పుట్టింట్లో కాదు. పుట్టిల్లు ఏది అమ్మకి అంటే ప్రారంభం చేస్తున్నారు. నువ్వు దుగ్ధార్ణవం, దుగ్ధం అంటే పాలు, అర్ణవం అంటే సముద్రము, దుగ్ధార్ణవము అంటే పాల సముద్రము అని అర్థం. పాల కడలిలో ఆమె ఆవిర్భవించింది. మొన్ననే మనం ఆ శ్లోకాన్ని స్ఖలిత కటకమాల్యై అనే శ్లోకం దగ్గర అనుసంధానం చేసుకున్నాం. అందులో జనన భవన ప్రీత్యా, ఎందుకు ఆమెకి దుగ్ధార్ణవం అంటే ఇష్టం అంటే ఆ స్త్రీ ఎన్ని ఏళ్ళు బ్రతికినా, ఆమెకి 90 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా ఆమె పుట్టింటి గురించినటువంటి ప్రేమని ప్రత్యేకంగా కలిగే ఉంటుంది. దాన్ని తలుచుకొని ఎప్పుడూ పుట్టింటి పట్ల ఆదరాన్ని కలిగి ఉంటుంది ఆడపిల్ల. తల్లి కూడా ఆ శ్రీరంగనాయకి కూడా స్త్రీ కనుక ఆమెని ఏది ఆదరిస్తోంది ఎక్కువగా అనంటే దుగ్ధార్ణవాన్ని. ఎలా, ఎందుకు అంటే జనన భవనో పుట్టిన ఇల్లు అని పుట్టింటి మీద ఉండేటటువంటి ప్రీత్యా ప్రీతితో దుగ్ధార్ణవో పాలకడలని బహు మన్యసే బహుముఖయ అనే క్రియాపదం మనం రోజు చదువుతున్నాం కదా, విస్తరింపచెయ్యు అని. ఇక్కడ మన్యసే గౌరవిస్తున్నావు, బహుమన్యసే ఎక్కువగా ఆదరిస్తున్నావు అని అర్థం అన్నమాట. దేన్ని ఆదరిస్తోంది? పుట్టింటిని ఆదరిస్తోంది. ఆదరించటం వరకే సుమండి. ఎప్పుడూ ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే మాత్రం ఏమాత్రం విలువ ఉండదు. కానీ పుట్టింటి పట్ల నిరాదరణ లేకుండా ఉండడం ఆ స్త్రీకి ఉండేటటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం. ఎప్పుడు ఆ పుట్టింటిని తలుచుకున్నా పొంగిపోతూ ఆనందపడుతూ హాయిగా ఆ స్మరణతో ఆ స్థానాన్ని గౌరవంగా చూడడం అనేటటువంటి ఒక భావన. అందుకని ఆమె మీ పుట్టింటిని నువ్వు గౌరవిస్తున్నావు అంటున్నారు. బహుమన్యసే, బహుమన్యసే అంటే గౌరవిస్తున్నావు. ఎందుకు అంటే పుట్టిల్లు కనుక. దేనిని అంటే దుగ్ధార్ణవం, క్షీరసాగరాన్ని అంటున్నారు. తర్వాత క్షీరసాగరంలో పుట్టినటువంటి అమ్మ స్వామి వక్షస్థలాన్ని చేరింది. స్వామి ఎక్కడ ఉంటాడు అంటే ఆయనకో ఇల్లు ఉంది. పరమపదం జనని దయిత ప్రేమ్ణ, దయిత అంటే భర్త అని అర్థం అన్నమాట. దయిత ప్రేమ్ణ భర్త మీద ఉండేటటువంటి ప్రేమతో, లేకపోతే ఏ స్త్రీ అయినా తెలియని చోటికి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే కట్టుకున్నటువంటి భర్త మీద ఉండేటటువంటి ప్రేమ మాత్రమే కారణంగా తెలియని చోటికి వచ్చి తనది అనుకుని ఆ ఇంటిని సొంతం చేసుకుంటుంది ఆమె. దయిత ప్రేమ్ణ పరమం పదం. తమాషా చూసారా, దుగ్ధార్ణవం అన్నప్పుడు ఏ విశేషణము లేదు, పాలకడలి అన్నారు కామన్ గానే. కానీ అలాగే పరమం పదం అన్న మామూలుగా అనొచ్చు. ఆ పరమం పదానికి ముందర తత్ అనేటటువంటి ఒక సర్వనామాన్ని వాడుతున్నారు. ఈ సర్వనామాలు ఎప్పుడైతే వాడతారో అవి ప్రసిద్ధిని సూచిస్తాయి. పరమపదం తత్
తత్పరమం పదం, ఆ పరమ పదం అంటున్నారు. ఆ శ్రీరంగం అన్నాం అనుకోండి, దానికి ఉండేటటువంటి ప్రసిద్ధి మనకి తెలుస్తుంది. తత్పరమం పదం, ఓహో మొత్తం శృతి ప్రతిపాదితమైనది, వేదాంత ప్రతిపాదితమైనటువంటి వైభవం కలిగినది. ఏ వేదాంతాలలో చూసినా, ఏ ఉపనిషత్తులలో చూసినా పరమపదం గురించినటువంటి గొప్పతనం చెప్పబడింది. కాబట్టి తద్విష్ణో పరమం పదం మనకి 2 శ్లోకాలలో వచ్చింది. ఇందులో కూడా మనకి తద్విష్ణో పరమం పదం అని ఒక శ్లోకంలో వస్తుంది. తత్ ఆ పదాన్ని మనకి సూచిస్తోంది అనమాట. తత్పరమం పదం, వేదాంత వేద్యమైనటువంటి, వేదాంత ప్రతిపాదితమైనటువంటి, వేదాంతముల చేత కొనియాడబడినటువంటి పరమపదాన్ని పుష్ణాసి అంటున్నారు. పుష్ణాసి అంటే పోషిస్తున్నావు. పోషిస్తున్నావు అంటే ఇక్కడ దానికేదో ఈమె డబ్బు ఖర్చు పెడుతోంది అని కాదు. పోషించడము అంటే దానికి నిండుతనాన్ని చేకూరుస్తున్నావు అని అర్థం. అమ్మ లేదనుకోండి, స్త్రీ ఇల్లాలు లేదనుకోండి, ఇల్లు వెలవెలబోతున్నట్లుగానే ఉంటుంది. కనుక పుష్ణాసి అనేటటువంటి పదంతో దాన్ని పరిపూర్ణం చేస్తున్నావు అని అర్థం అన్నమాట. ఈ పదం, ఈ క్రియాపదం మనకు గుర్తు రావాలి అంటే ప్రసూనం పుష్యంతీమపి పరిమళర్ధిం జిగదిషు అని మనకు ఒక శ్లోకంలో వచ్చింది. పుష్యంతి అంటే నిండుగా కలిగి ఉంది పరిమళము అని అనుకున్నాం. పుష్ణాసి నువ్వు పెట్టిన ఇంటిని నిండుతనాన్ని చేకూరుస్తున్నావు. ఎందుకని? దయిత ప్రేమ్ణ అని. కానీ ఎప్పుడైతే సంతానం కలిగిందో ఆ సంతానం పట్ల ఉండేటటువంటి ప్రేమతో అమ్మ ఏం చేస్తుంది? ఉదధి పరమవ్యోమ్నో, ఉదధి అంటే సముద్రాన్ని, అంటే క్షీరసాగరాన్ని, పరమవ్యోమ అంటే పరమాకాశం అని చెప్పబడేటటువంటి పరమపదం. ఉదధి పరమవ్యోమ్నో విస్మృత్య, రెండింటినీ మర్చిపోతుంది ఒక స్త్రీ. ఎప్పుడు అంటే పిల్లల పట్ల ఉండేటటువంటి ప్రేమతో, పిల్లల పట్ల ప్రేమతో పుట్టింటిని మర్చిపోయి, పుట్టింటి కంటే కూడా ఎక్కువగా, మెట్టినింటి కంటే కూడా ఎక్కువగా ఆదరించి ఉండేది ఎక్కడా అంటే దాన్ని చెప్తున్నారు. విస్మృత్య మరచి, దేన్ని మరచి అంటే ఉదధిని మరచి పరమవ్యోమని మరచి అని అర్థం అన్నమాట. ఈ పదప్రయోగం మనకు వెంటనే ఒక శ్లోకాన్ని గుర్తుకు చేయొద్దు. ఉదధి పరమవ్యోమ్నోర్విస్మృత్య, శ్రీరంగరాజస్థవంలో విన్నట్టే ఉంది కదా ఈ శ్లోకం. నెంబర్ పెడుతున్నారు. పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం అనేటటువంటి ఒక శ్లోకం మనకి. ఉదధి పరమవ్యోమ్నోర్విస్మృత్య పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం అనేటటువంటి శ్లోకంలో మన్వీత నహ పరమః పుమాన్ అంటూ సాగుతుంది ఆ శ్లోకం. అక్కడ ప్రయోగమే ఇక్కడ కూడా. స్వామి అలాగే పాలకడలిని మరిచిపోయాడు, పరమపదాన్ని మరిచిపోయాడు, శ్రీలింగంలో హాయిగా ఉన్నాడు అని స్వామిని గురించి అందులో చెప్పారు. ఇక్కడ అమ్మవారు కూడా పుట్టింటిని ఊరికి ఆదరిస్తోంది, మెట్టినింటిని నిండుతనం చేకూరుస్తోంది. కానీ నిజంగా ఆనందం ఆవిడికి ఎక్కడ కలుగుతోంది అంటే మాదృశ రక్షణ క్షమో, మాదృశ నాలాంటి వారిని రక్షణ రక్షించటానికి క్షమం యోగ్యమైనది. ఎందుకంటే 108 దివ్య దేశాల్లో మనం చూడలేని దివ్య దేశాలు 2 అని చెప్తారు కదా, పాలకడలి పరమపదము అని. అంటే మనలాంటి వాళ్ళం అక్కడికి వెళ్ళలేం, ఈ దేహంతో వెళ్ళలేం. మరి మనని రక్షించాలంటే ఏం చేయాలి? మనం వెళ్ళలేం, కానీ వాళ్ళు రాగలుగుతారు. కాబట్టి అమ్మ మనకి దగ్గరగా ఉంటూ మాదృశ రక్షణ క్షమం, మాలాంటి వారిని రక్షించటానికి యోగ్యమైనటువంటి స్థలము అని శ్రీరంగధామని, శ్రీరంగధామంలో, ఈ శ్రీరంగంలో, ఈ శ్రీరంగ దివ్య విమానంలో, శ్రీరంగ దివ్య క్షేత్రంలో అంటున్నారు. శ్రీరంగధామని మాదృశ రక్షణ క్షమమితి ధియా. ఎందుకు ఇక్కడే ఉండిపోయిందమ్మా అంటే పుట్టిల్లంటే ఇష్టం లేదా, లేక భర్త మీద అలిగి ఇక్కడికి వచ్చిందా? అలా అనుకోకండి.
భర్తతో అలగలేదు ఆమె. కానీ వైకుంఠం స్వామికి బోర్ కొడుతుంది, బహుశా అమ్మకి కూడా అలాగే అనిపించిందో ఏమో. మనం హాయిగా చెప్పుకోవచ్చు ఆ మాట, నాహం వసామి వైకుంఠే. స్వామి కూడా చెప్పేశాడు, మొత్తం వేదాంతాలన్నీ చెప్పాయి ఆయన వైకుంఠంలో ఉంటాడు అని. కానీ స్వామి ఏం చెప్పాడు అంటే, నాహం వసామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండను అన్నాడు. నా యోగి హృదయే రవో, యోగుల హృదయాలలోనూ ఉండను, సూర్యమండలంలోనూ ఉండను. మరెక్కడుంటావయ్యా నువ్వు అంటే చెప్పాడు, ఇదిగో ఇలాంటి గోష్ఠులలో ఉంటాను, నా నామాన్ని గానం చేసేవారు ఎక్కడుంటారో అక్కడ ఉంటాను, నేను సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో ఉంటాను చెప్పాడు. అయితే ఎలాగా అంటే, మద్భక్తాః ఎత్ర గాయంతి, నా భక్తులు నా గుణగానం ఎక్కడైతే చేస్తారో తత్ర తిష్ఠామి, అక్కడ నేను ఉంటాను. ఎవరికి చెప్తున్నాడు? అందరికీ వైరల్ చేసే న్యూస్ ఎవరు వైరల్ చేస్తాడో ఆయనకి పని కట్టుకుని మరీ చెప్తున్నాడు నారదుడు. ఇంకో వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు అయిపోతుంది. తత్ర తిష్ఠామి నారద అని నారదుడికి పరమాత్మ స్పష్టం చేశాడు. ఏదోనండి అకేషనల్ గా చెప్పాడు, మాటి మాటికి నారాయణ నారాయణ అనుకుని వైకుంఠానికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నాడేమో, అందుకని ఎందుకయ్యా మీరు పాడే చోటికే నేను వస్తాను అని అన్నాడని ఎక్కడో ఒకసారి చెప్తే అయిపోతుందా అంటే అక్కర్లేదు. నిత్యం మనం అనుసంధానం చేస్తున్నామే, శ్రీ వైకుంఠ విరక్తాయ, ఇది ఇంకా స్పష్టంగా చెప్పారు అండని స్వామి వారు. నాహం తిష్టామి నాహం వసామి వైకుంఠే అంటే ఏదో పని మీద నేను తిరుగుతూ ఉంటాను అని చెప్పినట్టు మర్యాదగా చెప్పాడు ఆయన. కానీ శ్రీవైకుంఠ విరక్తాయ, విరక్తి పుట్టేసిందిట. ఇంకా మరి నాకు ఇక్కడ ఉండాలని లేదు అని అనుకున్నాడు ఆయన, అందుకే వచ్చేసాడు. స్వామి పుష్కరిణి తటానికి ఆయన చేరుకున్నాడు. ఇది మనం వింటున్నాం కదా. అంచేత ఉదధిని పరమవ్యోమని విడిచిపెట్టి రావడం ఇక్కడ మనని రక్షించాలడానికి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అనేటటువంటి భావనతో. అంచేత అమ్మ అలిగి రాలేదు, పుట్టింటిని మీద కోపంతో విడిచిపెట్టలేదు, వాటి మీద ఆమెకి ఆదరమే ఉంది. పుట్టిల్లన్నా ఆదరమే, మెట్టినింటిని పూర్తిగా తన నివాసంతో నిండుతనాన్ని చేకూరుస్తుంది. కానీ నిజంగా ఆనందం ఆవిడికి ఎక్కడ కలుగుతుంది అంటే, భూయః మోదసే అంటున్నారు చూసారా, భూయః. ఎంత సంతోషం తల్లి, ఎంత సంతోషం. మా వాడండి, మా వాడు ఇల్లు కట్టుకున్నాడు, అక్కడికి వెళుతున్నాను, మా వాడు నన్ను అక్కడే ఉండమంటున్నాడు, ఓ 6 నెలలు అక్కడే ఉండొస్తాను అని ఎంత ఆనందంగా చెప్పుకుంటారో, అలాగే 6 నెలలు కాదు, మొత్తం యావత్ నిత్యవాసంగా శ్రీరంగధామంలో ఆమె మోదసే. ఓహ్, కొడుకు దగ్గర ఉంది కదా, మొహం వెలిగిపోతోంది అని అనుకోవాలి. పుట్టింటి వాళ్ళు లేదా భర్త కూడా అంత ఆనందం కలుగుతుంది అమ్మకి శ్రీరంగధామంలో ఉండడం వల్ల అంటున్నారు. బహుమన్యసే పుష్ణాసి అనేవి వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం కాదు, పరార్థం కోసం. కానీ మోదసే ఆత్మనేపది ధాతువును ప్రయోగిస్తున్నారు. ఈ ఆనందం ఎవరిది? అమ్మది. మన కోసం ఉంది, కానీ తన కోసం ఉన్నంత ఆనందాన్ని పొందుతోంది అని. అందుకే ఇది స్వార్థం కోసం కనుక, అంటే తనకి నిజమైన ఆనందాన్ని కలిగించేటటువంటి వాసస్థానం కనుక మనలాంటి వాళ్ళని పుత్ర ప్రేమ అన్ని ప్రేమలని పక్కకి నెట్టేస్తుంది. కాబట్టి ఆ పుత్రుల లాంటి వాళ్ళమే మనమందరం కూడా. మనలాంటి వాళ్ళని రక్షించడం కోసమే అమ్మ ఆ రెండింటిని మరచి మన దగ్గర నిత్యవాసం చేస్తోంది అంటున్నారు. భూయః మోదసే, చాలా ఆనందంగా ఇక్కడ ఉన్నావు తల్లి అంటున్నారు. శ్రీరంగంలో నిత్యవాసం చేస్తూ ఉండేటటువంటి శ్రీరంగ నాయకికి ఆ వాసం ఎందువల్ల ఆనందాన్ని కలిగిస్తోంది అంటే సహేతుకంగా చెప్తున్నారు. పుత్రుల దగ్గర ఉండడం తల్లికి కలిగించినంత ఆనందం మరి దేని వల్ల కలగదు అనేదాన్ని నిశ్చయం చేస్తున్నారు. శ్లోకాన్ని చదువుకుందాం. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే, జనని దయిత ప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదం, ఉదధి పరమవ్యోమ్నోః విస్మృత్య మాదృశరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే. మోదసే అనే క్రియకి భూయః
అనేటటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ భూయో భూయో నమామ్యహో అనేటటువంటి ఒక శ్లోకం గుర్తుకొచ్చి, అక్కడ భూయః అంటే అర్థం వేరు, మళ్ళీ మళ్ళీ అనేటటువంటి అర్థంలో భూయః అని అర్థం. ఇక్కడ భూయాసుహు అని అంటారా, కలుగుగాక అని. భూయః అంటే అధికముగా అని అర్థం. ఇక్కడ భూయః మోదసే, చాలా ఎక్కువగా మోదసే, ఆనందాన్ని పొందుతున్నావు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక తరువాతి శ్లోకం. ఇప్పుడు ఫిక్స్ అయినాం మనం, అమ్మ శ్రీరంగధామంలోనే ఆనందంగా ఉంటుంది అని. అలా ఆనందంగా ఉండి అమ్మలో ఉండేటటువంటి మనకి పురుషకారం చేయడానికి తగినటువంటి గుణాలు ఏవైతే ఉన్నారో వాటిని తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని చదువుకుందాం. ఔదార్య కారుణికత ఆశ్రితవత్సలత్వ పూర్వేషు సర్వం అతిసాయితం అత్ర మాతః శ్రీరంగధామ్ని యదుదాహరంతి సీతావతారముఖమేతదముష్య యోగ్యా. మరొకసారి. ఔదార్య కారుణికత ఆశ్రితవత్సలత్వ పూర్వేషు సర్వం అతిశాయితం అత్ర మాతః శ్రీరంగధామ్ని యదుదాహరంతి సీతావతారముఖమేతత్ అముష్య యోగ్య. ఇందులో ఉదాహరంతి అనేది ఒక క్రియాపదం అనుకుందాం. ప్రధానమైన క్రియాపదం కాదు, కానీ పరిపూర్ణమైనటువంటి క్రియాపదంగానే ఇక్కడ తీసుకోవాలి. ఉదాహరంతి అనేది. మరొకటి అతిశాయితం అనే పదం రెండవ పాదంలో ఉంది చూడండి. అతిశాయితం అంటే అతిశయించినవి అని అర్థం అన్నమాట. అతిశాయితం అనేది ఒక క్రియాపదం, ఉదాహరంతి అనేది ఒక క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియాపద. చెప్తూ ఉండేటటువంటి అంశం కూడా చాలా విలక్షణమైనటువంటి అంశం, చాలా ప్రత్యేకమైనటువంటి భావన. ఇంతవరకు అంటే మనం ముందు శ్లోకాలను ఒకసారి గమనిస్తే మైథిలి అనేటటువంటి పదప్రయోగం మనకి కనిపిస్తుంది. సీతావతారంలో అమ్మలో ఉండేటటువంటి అన్ని విలక్షణమైనటువంటి గుణాలని చెప్పారు. లక్ష్మి అనే పదము, సీత అనే పదము, సీత అనేది లక్ష్మికి పర్యాయవాచకము అని కూడా మనం లక్ష్మీ సహస్రంలో ఉండే శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. మిగిలిన అవతారాల కంటే సీతావతారంలో గుణాలు బాగా ప్రకటింపబడ్డాయి అని అనుకుంటున్నాం. ఎలాంటి గుణాలు అంటే పురుషకార స్వరూపము అమ్మ అనేటటువంటి విషయాన్ని తెలియజేసే గుణాలు స్పష్టంగా తెలియబడ్డాయి అని అన్నారు. అయితే ఇందులో చెప్తున్నది ఏది అంటే, ఇక్కడ శ్రీరంగనాయకిగా శ్రీరంగధామంలో ఆనందంగా ఉండేటటువంటి అమ్మలో మనకి పురుషకారం చెయ్యడానికి తగినటువంటి లేదా ఆయన మనని అనుగ్రహించడానికి తగినటువంటి గుణాలన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి అని చెప్తారు. మరైతే ఇంతవరకు సీతావతారంలో ఇంకా గుణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నారే, మరి ఆ సీతావతారం గొప్పదా లేక రంగనాయకిగా అర్చామూర్తి గొప్పదా అంటే దానికి సహేతుకంగా సమర్థన చేస్తున్నారు. ఇందులో శ్లోకాన్ని వివరించుకుందాం. ఔదార్య, ఔదార్యము అంటే ఉదారత, దాతృత్వము అని అర్థం అన్నమాట. ఈ ఔదార్యము అని వచ్చేసరికల్లా దేన్ని ఔదార్యం అంటారు అంటే, ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ఔదార్యము అని అనుకోకండి. మనం స్వార్థంతో ఇస్తే ఔదార్యం కాదు. స్వార్థ నిరపేక్షంగా మనం సర్వస్వాన్ని ఇతరులకి ఇవ్వాలి అనేటటువంటి బుద్ధిని కలిగి ఉంటే ఆ గుణాన్ని ఔదార్యము అంటారు. యద్విశ్రాణన తాత్సీల్యం ఔదార్యం తన్నిగజ్యతే అని నిర్వచనం చెప్తున్నారు. ఇవ్వాలి 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 అనేటటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉండడం, ఆ ఇవ్వడం కూడా స్వార్థ నిరపేక్షంగా ఇవ్వడం, ఆ ఇవ్వడం కూడా సర్వస్వాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండేటటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో
అది ఔదార్యము అని చెప్పబడుతుంది. మరి అమ్మ అలాంటి ఔదార్యానికి మారుపేరు. తర్వాతి శ్లోకంలో ఐశ్వర్యం అక్షరగతిం అన్న చోట ఏవేవి ఇస్తుంది అనేది తర్వాత లిస్ట్ అవుట్ చేస్తారు. ఔదార్యం పరిపూర్ణంగా ఉంది. అమ్మ పురుషకారం అయితే మనం ఏ కోరిక కోరినా అమ్మ తప్పకుండా తీరుస్తుంది. అడగడమే తడవు, అమ్మ ఇవ్వకపోవడం అనేదే ఉండదు అనే దాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. మనకి చిన్నప్పుడు మంచి మంచి చిన్న చిన్న పద్యాల శతకాలు ఉండేవి కదా. సుమతి శతకంలో ఒక శ్లోకం ఒక పద్యం ఉండేది. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు అనేటటువంటి ఒక పద్యాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రక్కున విడువంగ వలయు అని చెప్తారు. మ్రొక్కిన వరమీని వేల్పు అంటే మొక్కిన తర్వాత వరం ఇవ్వకుండా ఏ దేవత ఉంటుందో ఆ దేవతని విడిచిపెట్టేయాలి అని చెప్పారు స్పష్టంగా. మరి మనం లక్ష్మీ అమ్మవారిని విడిచిపెట్టేయవలసిన స్థితి ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఎందుకని అంటే మ్రొక్కితే వరములు అనుగ్రహించేటటువంటి వైభవం కలిగినటువంటి వేలుపు అమ్మ కనుక ఔదార్యం అంటున్నారు. అన్నీ ఇస్తుందిట అమ్మ. అన్నీ అనడంలో ఉత్తమోత్తమైనటువంటి మోక్ష పురుషార్థాన్ని కూడా అమ్మ స్వామి ద్వారా మనకి అందిస్తుంది. మనం ఏది అడిగితే వాటిని ఇస్తుంది. మనం ఆ స్వామిని అడిగితే స్వామిని కూడా మనకి ఇచ్చేది అవుతుంది. అమ్మ ఔదార్యంలో ఉండేటటువంటి వైభవం గుర్తుపెట్టుకోండి. అంటే ఇది అతిశయంగా చెప్తున్న మాట కాదు. రోజు మనం చదువుకునేటటువంటి శ్లోకాలలోనే ఈ భావాలన్నీ కూడా ఉంటాయి. మాతర్నమామి కమలే అనే శ్లోకం మనం రోజు చదువుకుంటాం కదా, లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం కదా. ఆ శ్లోకం ఒక్కసారి గమనించండి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి వక్షో విహారిణి అని చెప్పు శ్రిత జన ప్రియ దానశీలే అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. శ్రిత జన ప్రియ దానశీల అంటున్నారు. ఆశ్రయించిన వారికి ఏది ఇష్టమో వాటిని అన్నింటినీ ఇచ్చేది అని సామాన్యమైన అర్థమైతే, శ్రితజనులకు ఆశ్రయించినటువంటి వారికి ప్రియుణ్ణి కూడా ఇచ్చేసే అంత స్వభావము ఔదార్యము కలిగినది అని. తన ప్రియుడంటే ఎవరు? పరమాత్మ. పరమాత్మను మనకి అందేటట్లుగా చేసేది ఎవరు? లక్ష్మీ అమ్మవారు అన్నమాట. స్వామి అలాంటి వాడే, అడిగిన దానికంటే అధికంగా ఇస్తాడు. ఎందులో? ఆ జనతాభిమతాధిక దాన రథాత్ అంటాము శ్రీ వెంకటేశ స్తోత్రంలో. అధి వెంకట శైలముదారమతే జనతాభిమతాధిక దాన రథాత్ అని అడిగిన దానికంటే అధికంగా ఇచ్చేటటువంటి స్వభావమే ఔదార్యం అంటే. అధికంగా కాదు, సర్వస్వాన్ని ఇచ్చేటటువంటి స్వభావమే. అమ్మ సర్వస్వాన్ని ఇస్తుంది అంటే మోక్షరూపమైనటువంటి పురుషార్థాన్ని ఇప్పిస్తుంది, పరమాత్మని మనకి ఇస్తుంది, తనని మనకి ఇచ్చుకుంటుంది. అందుకే ఆమె అన్ని వదిలి ఇక్కడ శ్రీరంగధామంలో ఉంది. అందుకని మన కోసం ఇక్కడ ఉండడమే ఆమె ఔదార్యానికి నిదర్శనం. కారుణికత రెండవ గుర్తు. కారుణికత, కరుణ. మనం కాకాసుర వృత్తాంతం దగ్గర మొన్ననే చెప్పుకున్నాం కదా. కరుణ లేకపోతే ఆనాడు కాకాసురుడు రక్షింపబడి ఉండేవాడే కాదు. ఇతరుల దుఃఖాన్ని సహించలేక పోగొట్టడానేటటువంటి స్వభావం కలిగి ఉండడమే కరుణ. ఆశ్రితవత్సలత్వ, అంతేకాదు ఆశ్రయించిన వారిలో దోషాలు ఉన్నా ఆ దోషాలని భోగ్యములుగా స్వీకరించడం వాత్సల్యం. ఇవి పురుషకార స్వరూపమైనటువంటి వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అవి పూర్వేషు అంటే మొదలైన అని అర్థం. ఇక్కడ కూడా ముఖాహ అనేటటువంటి పదం ఎలా వాడతారో, పూర్వేషు ఇవి మొదలుగా కలిగిన అంటే ఇంకా పారతంత్ర్యం మొదలైనటువంటి లక్షణాలన్నమాట. వీటిని సర్వం ఇవన్నీ కూడా అత్ర ఇక్కడ, ఇక్కడంటే ఎక్కడ? శ్రీరంగధామ్ని, ఈ శ్రీరంగధామంలో. అత్ర శ్రీరంగధామ్ని అతిశాయితం, ఈ గుణాలన్నీ కూడా స్పష్టంగా అతిశయంగా ఈ రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గుణాలన్నీ ప్రకాశిస్తున్నాయమ్మా. ఎక్కడ? శ్రీరంగనాయకిగా, అర్చామూర్తిగా, అర్చాస్వరూపిణిగా నువ్వు ఇక్కడ మాకు అందుబాటులో ఉంటే ఈ మూర్తిలో, ఈ అర్చామూర్తిలో ఈ గుణాలన్నీ కూడా అతిశయంగా కనిపిస్తున్నాయి. అంటే స్పష్టంగా ప్రకాశిస్తున్నాయి అంటూ మాతః, ఇది ఇందులో ఉండేటటువంటి సంబోధనార్థకమైనటువంటి పదం. తల్లి,
అని ప్రారంభించి ఔదార్యము, కారుణికత, ఆశ్రిత వత్సలత్వము మొదలైనటువంటి గుణాలన్నీ ఎక్కడో పరమపదంలో ఉండేటటువంటి నీ వైభవం అంతా కూడా అత్ర శ్రీరంగధామ్ని, శ్రీరంగనాయకిగా ఇక్కడ నువ్వు అవతరించి మాకు అందుబాటులో ఉన్నప్పుడు ఈ గుణాలన్నీ పుష్కలంగా ఉన్నాయమ్మా ఈ రూపంలో అని అన్నారు. అంటే మీరు మళ్ళీ మాట మారుస్తున్నారు. ఇంతవరకు సీతాదేవిలో ఈ గుణాలన్నీ ఉన్నాయి అని చెప్పారు. కృప, పారతంత్ర్యము, అనన్యార్హత అని మిగిలిన అవతారాలలో లేని విలక్షణత్వం, మిగిలిన అవతారాలలో ప్రకాశించని గుణ వైభవం సీతావతారంలో ప్రకాశించింది అని అన్నారు. అది విభవ రూపం కదా, మరి అక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయా అని సందేహం వస్తుంది. దానికి సమాధానం చెప్తున్నారు. ఏ ఊతా ఊతా అనేది తీసుకున్నాం. ఏ దూత అని ఉంది చూసారా, ఏ ఊతా అని మనం అక్కడ విడదీసుకోవాలి. ఏ దూతాన్యదుదాహరంతి, అక్కడ పదాలు విడదీసి చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. శ్రీరంగధామ్ని వరకు సులభంగానే ఉంటుంది. తర్వాత యత్ అనేది ఒక పదం, ఊతా అనేది ఒక పదం, అన్యత్ అనేది ఒక పదం, ఉదాహరంతి అనేది ఒక పదం. యత్, ఉత, అన్యత్, ఉదాహరంతి అని 4 పదాలు ఉన్నాయి. ఉదాహరంతి చెప్తూ ఉన్నారు అని అర్థం అన్నమాట. యత్, ఉత, అన్యత్ అనేటటువంటి 3 పదాలు తీసుకుంటే ఊత అనేది ముందు పెట్టుకోవాలి. ఊత ఇంకా అని చెప్పాలి. అంటే మేము శ్రీరంగనాయకిగా ఉన్నావు, ఇందులో గుణాలు కనిపిస్తున్నాయి అంటే కాదు, ఊత ఇంకా చెప్పాలంటే అంటున్నారనమాట. ఏం చెప్పాలంటే అన్యత్ వేరైనది అని అర్థం. ఈ దేనికంటే వేరు? ఈ శ్రీరంగనాయకి కంటే వేరైన విభవ రూపిణి అయినటువంటి సీతావతారము, అర్చారూపిణి అయినటువంటి శ్రీరంగనాయకి అవతారం అన్నమాట. అన్యత్ ఈ శ్రీరంగనాయకి మూర్తిగా కంటే వేరుగా ఉండేటటువంటి యత్ ఏ సీతావతార ముఖం, సీతావతారము మొదలైనటువంటి వాటిలో ఉదాహరంతి ఔదార్యము, కారుణికత, వాత్సల్యము మొదలైనటువంటి గుణాలన్నీ కూడా సీతావతారాదులలో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ఏదైతే చెప్పబడుతూ ఉందో, అంటే విభవ రూపంగా సీతలో ఈ గుణాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. మరి అందులో ఉన్నాయనుకోవాలా, ఇందులో ఉన్నాయనుకోవాలా అంటే మీకేం సందేహం అక్కర్లేదు. అందులో ఉన్నాయని ఏవైతే చెప్పబడుతున్నాయో ఏతత్ ఇదంతా కూడా, అంటే ఈ సీతావతారాదులన్నీ కూడా అందులో ఈ గుణ ప్రకటనం చెయ్యడం అనేటటువంటి స్థితి అంతా కూడా దేనికోసం అంటే అముష్య ఈ శ్రీరంగనాయకి అవతారానికి యోగ్య ప్రాక్టీస్ అంటున్నారనమాట. యోగ్య అంటే అభ్యాసము అని అర్థం. ఈ అభ్యాసం దగ్గరికి వచ్చేసరికల్లా మన శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి మనం చేసినటువంటి అభ్యాసము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఎంత డెడికేటెడ్ గా, ఎంత శ్రద్ధగా ఆ అభ్యాసం చేసామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంక అదే లోకంగా సాగింది మనకి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి లెవెల్ అలా పెరుగుతూ వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? మొదట శ్లోకానుసంధానమే రాని వాళ్ళం, అలాంటిది శ్లోకాన్ని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, మధ్యలో అడిగినా, ఏ పదం అడిగినా, ఏ క్రియాపదం అడిగినా గుర్తించగలిగే అంతగా మనం దాన్ని వంట పట్టించుకోగలిగాము అంటే దేనివల్ల? కేవలం అభ్యాసం వల్ల కదా. అభ్యాసం చేస్తేనే, ఎంత గొప్ప కళాకారుడైనా అభ్యాసం చేస్తేనే పర్ఫెక్షన్ వస్తుంది, ప్రదర్శన బాగుంటుంది కదా. అలాగే ఏ నాటకాలకైనా రిహార్సల్స్ ఉంటాయి, ఏ పాట కచేరీకైనా ముందు రిహార్సల్స్ ఉంటాయి. మన శ్రీరంగనాథ సంభావన గోష్ఠే దానికి నిదర్శనం. డైరెక్ట్ గా పరీక్షకు వెళ్ళిపోలేదు కదా. ఎన్ని లెవెల్స్ లో మనం దాన్ని అభ్యాసం చేసుకున్నాము. సెమీఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ ఇవన్నీ అయినాయా లేదా? అలాగే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కూడా శ్రీరంగనాయకిగా ఈ లోకంలో మనకు అందుబాటులోకి వచ్చి
పర్ఫెక్ట్ గా గుణప్రకాశాన్ని కలిగి ఉండాలి అంటే ప్రాక్టీస్ మొదలు పెట్టిందిట, అభ్యాసం మొదలు పెట్టిందిట. ఆ అభ్యాసాలే సీతావతారం మొదలైనవి అంటున్నారు. ఎంత అందమైన భావన చూడండి. మన వాళ్ళని రక్షించాలి, గుణప్రకాశం కావాలి. ఇది అవుతుందా అవదా ఒక్కసారి టెస్ట్ చేసుకుందాం, ఒకసారి వీటి కోసం అభ్యాసం చేసుకుందాము అని ఆ సీతావతారం మొదలైన వాటిలో అది అభ్యాసం చేసి పెర్ఫెక్షన్ ని సంపాదించుకొని ఇప్పుడు శ్రీరంగనాయకిగా అమ్మలో అద్భుతమైనటువంటి గుణ ప్రకాశం కలుగుతోంది. అంటే ఇప్పుడు సీతావతారాదులలో కూడా ఈ గుణాలు ఉన్నాయి, ఆ శ్రీరంగనాయకిలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. సీతావతారాదులలో ఉండేటటువంటి గుణాలు అభ్యాసం చేసినప్పుడు రిహార్సల్స్ టైంలో ఉన్నటువంటి వాటివి, ఇప్పుడు పెర్ఫార్మెన్స్ టైంలో ఆ రకమైనటువంటి గుణ ప్రకాశం శ్రీరంగనాయకిగా చక్కగా స్పష్టంగా ఉంది అంటున్నారు. అంటే ఆ సీతావతారాదులలో ఈ గుణాలు ప్రకాశిస్తున్నాయి అనడంలోనే విరోధం లేదు. శ్రీరంగనాయకిగా ఆమెలో ఈ అద్భుతమైనటువంటి గుణాలు ప్రకాశిస్తున్నాయి అనడానికి విరోధం లేకుండా శ్రీరంగనాయకిగా అర్చామూర్తిగా అతిశయించినటువంటి గుణాలు నీలో కనిపిస్తున్నాయి. సీతావతారాదులలో కూడా ఈ గుణాలు ఉంటాయి అని ఏవైతే చెప్పబడ్డాయో ఆ అవతారాదులన్నీ దేనికోసము అంటే శ్రీరంగనాయకిగా నువ్వు రావటానికి ముందుగా చేసినటువంటి అభ్యాసము అంటున్నారు. సీతావతారముఖం ఏతత్, సీతావతారము మొదలైనటువంటివి ఇవన్నీ కూడా అముష్య దీనికి అని అర్థం. దీనికి అంటే దేనికి? ఈ అర్చామూర్తికి అని అర్థం. శ్రీరంగనాయకిగా నువ్వు తాల్చినటువంటి ఈ అర్చామూర్తికి అయోగ్య, యోగ్యం అంటే తగినది అనే అర్థమే మనకు తెలుసు, కానీ ఇక్కడ అర్థం కాదు. యోగ్య అంటే అభ్యాసము అని అర్థం. అభ్యాసము అంటే రిహార్సల్స్ అని అర్థం అన్నమాట, ప్రాక్టీస్ అని అర్థం. అలా ప్రాక్టీస్ చేసి ఇక్కడ పర్ఫెక్షన్ ని సంపాదించుకున్నాం. అంచేత శ్రీరంగనాయకిగా అర్చారూపిణిగా ఉండేటటువంటి నీలో ఉండేటటువంటి గుణ ప్రకాశం ఇంకెక్కడా కనిపించదు. సీతావతారాదులలో ఉంది అని చెప్తున్నారు, అయితే అవి దీనికి ముందు నువ్వు చేసినటువంటి అభ్యాసము అని చెప్పవచ్చు అని శ్రీరంగనాయకిగా అర్చామూర్తిగా అమ్మ గుణ ప్రకాశము అతిశయించినది అని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారు. అతిశాయితం అని అంటూ మరెక్కడ అర్చారూపంలో ఉన్నంత సౌలభ్యాన్ని కలిగించేటటువంటి గుణాలు ఇంకెక్కడా ఉండవు అని అర్థం. యోగ్య అంటే నేను రిహార్సల్స్ లేదా ప్రాక్టీస్ ఇలా చెప్తున్నానే, కరెక్ట్ వర్డ్ తెలుగులో మనం చెప్పుకోవాలి అంటే సాధన అని అర్థం. సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్తారు కదా, అలా సాధన చేసింది అమ్మవారు కూడా. ఇప్పుడు అర్చారూపిణిగా పని సమకూరింది, గుణప్రకాశం కలుగుతోంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ 3 శ్లోకాలని కూడా ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ మంగళాశాసనంతో మనం ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇలా సాధన చేస్తారా అండి పరమాత్మ కూడా, అమ్మవారు కూడా అంటే అవును అని దివ్య ప్రబంధాలలో ఆళ్వార్ల అనుభవాన్ని మనకి చక్కగా ఉదాహరణ చెప్తారు. మనం నిలకడగా ఉండాలి, మనం అటు ఇటు చంచలంగా అయిపోకుండా ఉండాలి, విషయముల మీద మన మనస్సు వెళ్లకుండా ఉండాలి, మనస్సు వికారం చెందకుండా ఉండాలి. మనం ఆ నిశ్చలత్వాన్ని పొందాలి అంటే మనకి అలవాటు చేయించాలి పరమాత్మ. అందుకే పాపం ఆయన అనేకమైనటువంటి దివ్య దేశాలలో అలా కదలకుండా మనకి కనిపిస్తూ ఉంటాడు అంటారు. 2 తిరువందాదిలో 46వ పాసురంలో. అది కూడా మనం చివరిలో అనుసంధానం చేసుకుందాం. స్వామి అలా ఇక్కడ ఈ దివ్య దేశాలలో మన ఎదురుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే అభ్యాసం చేస్తున్నాడు. దేనికి అంటే మనని నిశ్చలంగా ఉండేటట్లుగా చేయడం కోసం ఆయన ఇక్కడ ఉండడాన్ని అభ్యాసం చేస్తున్నాడు అంటారు. అలాగే శ్రీరంగనాయకి కూడా ఇక్కడ మన కోసం ఉండి గుణ ప్రకాశాన్ని కలిగి ఉంది అంటున్నారు ఈ శ్లోకంలో. ముందుగా